హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఒక మంచి సెట్టింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చానమాట. సెట్టింగ్ అని మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు ఎన్ని కమెంట్స్ వస్తే అన్ని సబ్స్క్రైబర్స్ వస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 కమెంట్స్ వచ్చాయనుకోండి, 100 మంది సబ్స్క్రైబర్ వస్తారు. 1000 కమెంట్స్ వచ్చాయనుకోండి, 1000 మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. సో మీకు ఎన్ని కమెంట్స్ వస్తే అన్ని సబ్స్క్రైబర్స్ వస్తారన్నమాట. అలాంటి సెట్టింగ్ అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చాలా మంచి సెట్టింగ్. ఇప్పటివరకు ఎవరో చెప్పారు లేదో నాకైతే తెలియదు, కానీ ఈ సెట్టింగ్ అయితే నేను చెప్పబోతున్నా. ఈ సెట్టింగ్ అని మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, మీరు వీడియో అనేది అప్లోడ్ చేసేటప్పుడు ఈ సెట్టింగ్ అనేది ఆన్ చేసుకుని అప్లోడ్ చేస్తే మీకు ఎవరైనా సరే కమెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వాళ్ళ కమెంట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. అలాంటి సెట్టింగ్ అనమాట. కనుక మీకు ఎన్ని కమెంట్స్ వస్తే అంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 కమెంట్ వచ్చాయనుకోండి, మీ వీడియోకి 500 సబ్స్క్రైబర్స్ మీకు వచ్చినట్లే. ఇది గుర్తుపెట్టుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాను. మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి క్లియర్గా చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూపిస్తున్నా చూడండి. నేను వైట్ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఈ సెట్టింగ్కి నేను వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి. నేను కొత్తగా చూస్తున్న వాళ్ళని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో వీడియోని ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేస్తే రాస్తున్నా. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా కామెంట్లోనే ఆన్సర్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక వీడియోని తీసుకుంటాను. ఈరోజు అప్లోడ్ చేసిందే ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను ఆప్షన్ అయితే ఆన్ చేయలేదు మీకు చూపించడం కోసం. ఇక్కడ పెన్సిల్ సింబల్పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ఈ విధంగా వస్తుంది. సో మోర్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఎట్లా కనిపిస్తుందో ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, కమ్యూనిటీ అనుకున్న ఒక ఆప్షన్ ఉంది. సో దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇన్వైట్ ఏ కొలాబరేటర్ అని ఉంది. దాని తర్వాత కామెంట్స్ ఆన్ అని ఉంది. దాని తర్వాత సో లైక్స్ అని ఉంది. దాని తర్వాత ఎలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ అని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ సెట్టింగ్ నేను చెప్పే ముందు మీకు సబ్స్క్రైబర్స్ పెరగాలంటే కొన్ని మెథడ్స్ అనేది ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్నది మీరు తెలియాలి. అంటే మీ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉందా, లేదంటే ఏదైనా మంచి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు ఏంటనేది మీ దగ్గరకు వచ్చిన వ్యూవర్స్కి తెలియపరచాలి అనమాట. మీ వీడియోలోని వాళ్ళ కాన్ఫిడెంట్గా ట్రస్ట్ అనేది పెరగాలి. ఆ పలానా క్రియేటర్ అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మంచి జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనుకుని ఇట్లా వాళ్ళకి ట్రస్ట్ అనేది పెరగాలి. మీ పైన మీ వీడియోస్ పైన వాళ్ళకి ట్రస్ట్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మీరు వద్దన్నా సరే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోకపోయినా సరే. ఇది గుర్తుపెట్టుకోండి. సో కనుక కన్సిస్టెన్సీగానే వీడియో అప్లోడ్ చేయండి అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయండి. మీరు ఎటువంటి క్రియేటర్ అయినా సరే, మీరు వ్లాగ్ అయినా, గేమింగ్ అయినా, టెక్ క్రియేటర్ అయినా, ఏదైనా సరే వ్లాగ్ వీడియోస్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి వీడియో చేయండి. అండ్ గేమింగ్ ఛానల్ అయితే మీరు చేసేది ఏంటంటే హైలైట్స్ అనేది ముందు ప్రొవైడ్ చేయండి. దానివల్ల ఏంటంటే వచ్చిన వ్యూవర్క్ అనేది అట్రాక్ట్ కలుగుతుందనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ కామెంట్ సెక్షన్పై ఇట్లా క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే ఈ విధంగా వస్తుంది. బట్ ఇక్కడ కొన్ని ఆప్షన్ అయితే ఉన్నాయన్నమాట. సో అసలైన నేను చెప్పే సెట్టింగ్ అనేది ఇక్కడే దాగుని ఉంది. సో ఆ సెట్టింగ్ ఏంటనేది మనం ఇప్పుడు తీద్దాం బయటికి. సో ఎట్లా తీసి ఎలా ఆన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు చూపిస్తా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమని రాసింది, బేసిక్స్ దగ్గర కమెంట్ మోడరేషన్ అనుకుంది. దాని తర్వాత హూ కెన్ కమెంట్, ఎవరు కామెంట్ చేయాలనుకున్నది. దాని తర్వాత ఎనీవన్ అనుకుని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కింద మీరు చూసినట్లయితే సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్, అంటే మీకు ఎవరు కామెంట్ చేయగలరు, ఎవరైతే మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదా మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేయగలరు అనుకుని సెకండ్ ఆప్షన్ ఉంది. దానిపై టిక్ మార్క్ పెట్టా. టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ మినిమం సబ్స్క్రిప్షన్ టైం అని ఉంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ 1 డే ఉంది, ఎనీ డ్యూరేషన్ పెట్టుకో. ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే వాళ్ళ కమెంట్ సెక్షన్ అనేది ఆన్ కావాలంటే ఎనీ డ్యూరేషన్ పెట్టుకోండి. ఎందుకంటే 1 డే అంటే కాస్త వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వగలరు. సో ఎనీ డ్యూరేషన్ పెట్టుకున్నారు అనుకోండి, జస్ట్ ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే వాళ్ళ కమెంట్ సెక్షన్ అనేది ఆన్ అవుతుంది. వాళ్ళకున్న డౌట్స్ అనేది మీ వీడియో కింద కమెంట్ సెక్షన్లో అడుగుతారనమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. కనుక ఏదైనా సరే ఎనీ డ్యూరేషన్ పెట్టుకోండి. సో ఇప్పుడు మీకు ఎవరైతే కామెంట్ చేయగలరు, ఓన్లీ ఫర్ మీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే కామెంట్ అనేది చేయగలరు. ఇది గుర్తుపెట్టుకో. సో ఇదనమాట నేను చెప్పే సెట్టింగ్. ఐ హోప్ గైస్ మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటని కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి యూట్యూబ్ సెట్టింగ్స్ అండ్ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియో అనేది అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.